హీరో లేడీ గెటప్ వేసి హిట్ కొట్టి ప్రశంసలు పొందాలంటే ఇలా, అదే హీరో లేడీ గెటప్ వేసి తిట్లు తిని ట్రోల్ కి గురే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టాలంటే ఇలా. లైలా మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఆ రెగ్యులర్ రొటీన్ సినిమా చూస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ సెకండ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మరీ దరిద్రంగా అనిపించింది అనమాట. ఇంకా మైనస్ ఏంటంటే ఇల్లాజికల్ సీన్స్ అనమాట. కొన్ని సీన్లకు అసలు లాజిక్ ఉండదు. ఆ లాగ్ రంబోల చాలా అంటే చాలా సాగదీసిండు. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ రైటింగ్ దన్నోరా దోత, ఎవర్రా బాబు ఎలాంటి డైలాగులు రాసిచ్చింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎలాంటి క్రింజ్ మనం జబర్దస్త్లో చూస్తాం, ఎలాంటి క్రింజ్ మనం ఏదో షోలో చూస్తాం. ఏం లేదు, డైరెక్టర్ ఒక జబర్దస్త్ స్క్రిప్ట్ లాగైతే సినిమా రాసుకుంటూ దాన్ని ఏదో జబర్దస్త్ హైపరాధికిద్దాము, సుడిగాలు సుధీరికిద్దాము అని అనుకుంటూ దాంతో విశ్వక్సేన్ ఎలాంటి స్టోరీ నువ్వు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనమే ఒక సినిమా చేద్దాం అనేటటువంటి మాస్టర్ ప్లాన్ తో సినిమా తీసేశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఫుల్ క్రింజ్ భయ్యా. ముఖ్యంగా విశ్వక్సేన్ అన్న టాలెంట్ కాకిరెట్ ఉంటే బిల్డప్ బర్రెపేడ ఉంటుంది అనేటటువంటి రియాలిటీ. నీకే చెప్తున్నా, నీకే. ఇక్కడ ఏంటంటే హేట్ వదిలేయండి. అసలు చాలా మంది దీన్ని ఆపేస్తాం, దీన్ని బయోకాట్ చేస్తాం, అట్టర్ ఫ్లాప్ లేలా అని చెప్పి చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. కానీ అలా ట్రెండ్ చేయాల్సిన అవసరమే లేదు. మాక్సిమం మ్యాట్ని కల్లా ఇదే ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. చాలా సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే ఉండేవి, జనాలు బాగానే వచ్చేవాళ్ళు. కానీ ఈ సినిమా చూసుకున్నట్టయితే ఓపెనింగ్స్ కూడా చాలా దరిద్రంగా ఉన్నాయి, జనాలు కూడా ఎవరు రాలేదు. మాక్సిమం కొన్ని చోట్ల షూస్ కూడా ఆపేస్తున్నారు అని చెప్పి బయట టాక్. ఎంత మంచి పేరు ఉండేది విశ్వక్సేన్, కనీసం ఒకసారి ఆయన సినిమా చూడాలి, డే వన్ అయినా వెళ్ళి చూడాలి అనేటటువంటి ఇదైతే నీకుండేది. అదంతా కూడా ఒక్క దెబ్బకి నువ్వు పోగొట్టుకున్నావు. దీనికి గల కారణం ఎవరు అంటే నువ్వే, 100% నువ్వే. దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయలేదు, దీన్ని ఎవరు కూడా ఇది కాలేదు. నీ అంతటికి నువ్వే ఒక బలుపు లాంటిది చూపించుకొని ఇదయ్యా అనేటటువంటి రియాలిటీ.